ఏమన్నా మేపుతున్నావు? ఏం వంకాయలు బాగా రేటు ఉన్నాయని చెప్తున్నారు అందరూ. ₹2 కేజీ పోతున్నాయి. ₹2 కేజీ అట్లానా? మళ్ళీ ఈ సంవత్సరం బాగానే లాస్ వచ్చింది కదా. చూడండి అన్న, మా రైతుల కష్టాలు ఇట్లుంటాయి. పొలం అయితే బాగుంది, వంకాయలు కూడా బాగానే లావులాగా ఉన్నాయన్న. కానీ సరైన గిట్టుబాటు అయితే మార్కెట్ అయితే లేదు. మరి ఇట్లా ఒక్క రైతుకే కాదు జరిగేది నష్టము. మన భారతదేశంలో అణువణువుగా చేస్తున్న ఈ వ్యవసాయం ప్రతిసారి ఇలానే జరుగుతూ ఉంటుంది నష్టం అనేది. మరి చూడండి మరి ఎంత నష్టం వస్తుందో. వాళ్ళు చేను చూస్తుంటే పచ్చగానే ఉంది, అసలు ఎటు చూసినా పచ్చగా ఉన్నాయి, చెట్టుకి కాయలే ఉన్నాయి, అసలు పూత కూడా రాలిపోలేదు. అది ఈ రైతన్నను చూస్తుంటే నాకైతే చాలా బాధేస్తుంది. అలా మీ రైతన్నకి ఏమన్నా సపోర్ట్ చేయాలనుకుంటే కొంచెం కామెంట్ రూపంలో సపోర్ట్ చేయండి. ఇగో మొత్తం నాశనం. దీనికి పెట్టుబడి వచ్చేసి ₹1,00,000 దాకా పెట్టింటాడు. నేను మొన్న మందు కొట్టినప్పుడు పొలానికి అడిగిన ఎంత పెట్టుబడి పెట్టినామంటే 70,000 ఖర్చు అయింది ఇప్పటికన్నీ. కానీ ఏమీ అసలు లేదు, అసలు ఏమేమి లేదంటే అట్లా లేదంటే అసలు నష్టం, మొత్తం నష్టం. అసలు పంట బాగుంది కానీ మొత్తం నష్టమే. రేట్ లేకపోవడంతో ఇటు చెట్టినాడు పాపం. ఆ రైతన్న కష్టం చూస్తుంటే ఇగో కష్టం చూడండి. అసలు బాధలో కూడా తట్టుకోలేక బీడి నోట్లో పెట్టుకొని తాగుతున్నాడు. మా అన్ననే, మా పెద్దనాన్న కొడుకు. ఈరోజైతే మరి ఇట్లా ఉంది జీవితం. రైతన్న కష్టాలు ఇట్లుంటాయి. చెప్పుకోవడం అంటే నాకే బాధిస్తుంది. చూశారుగా మరి, ఒక లైక్ కొట్టండి మన రైతులకు, అలాగే షేర్ చేయండి వీడియోని. ప్రతి ఒక్కరు చూస్తారు, రైతులకు ఏమైనా న్యాయం జరుగుతుందని కొన్ని వీడియో తీస్తున్నా. కొంచెం సపోర్ట్ చేయండి అన్న. బాయ్.